ఫార్ములా ఈ కార్ రేసులో ఏవన్గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు భయం పట్టుకున్నదని ఆయన సన్నిహితుల మధ్య చర్చ జరుగుతున్నది. బయటకు గాంభీర్యంగా కనిపిస్తున్న ఇంటర్నల్ మీటింగ్లో మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు టాక్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పటి నుండి ఆయన మాట తీరు పూర్తిగా మారిందని, అవసరం లేని విషయాలకు సైతం కోపం తెచ్చుకుంటున్నారని గులాబీ లీడర్లలో చర్చ నడుస్తున్నది. ఇక కొన్ని రోజులుగా కేటీఆర్ తీరును దగ్గర నుండి గమనిస్తున్న లీడర్లు సైతం అన్నకు అరెస్టు భయం పట్టుకుంది అని గుసగుస పెట్టుకుంటున్నారు. కేసు విషయంపై ఆయన రెగ్యులర్గా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్న ఆ సమయంలో ఆయన చేస్తున్న కామెంట్స్కు, ఇంటర్నల్ మీటింగ్లో వ్యవహరించే తీరుకు అస్సలు పోలికే ఉండడం లేదని కేటీఆర్ సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు. ఏసీపీ నోటీస్ ఇచ్చినప్పటి నుండి ఆయన అనుసరిస్తున్న తీరును చూసి సన్నిహిత లీడర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారని, ఎప్పుడు జాలీగా మాట్లాడే ఆయన 4-5 రోజులుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని మాట్లాడుకుంటున్నారు. అరెస్టు చేశారనే భయంతో పాటు ఎంతకాలం జైల్లో ఉండాల్సి వస్తుందేమోననే టెన్షన్ కేటీఆర్లో స్పష్టంగా కనిపిస్తున్నదని చర్చించుకుంటున్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే వెంటనే బెయిల్ వస్తుందా లేదా అనే టెన్షన్ ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నదని చర్చించుకుంటున్నారు. అరెస్ట్ చేయొద్దని కేటీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో న్యాయ నిపుణులతో హరీష్ రావు, కవిత, కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరెస్ట్ అయితే ఎన్ని రోజుల వరకు బెయిల్ రాదనే విషయంపై కేటీఆర్ ఆరా తీస్తున్నట్టు టాక్. ఇక ఏసీబీ నోటీస్ ఇచ్చినప్పటి నుండి కేటీఆర్ నోట తిట్ల దండకం వినపడుతున్నదని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఏసీబీపై కొన్నిసార్లు పరుష పదాలను ఉపయోగించి శాపనార్థాలు పెడుతున్నట్టు గతంలో ఆయన నోటి వెంట ఎన్నడూ అలాంటి పదాలు వినలేదని ఆశ్చర్యపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తానని, తనను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ లీడర్లు, పోలీస్ ఆఫీసర్లను ఎట్టి పరిస్థితులను వదలని శపథాలు చేస్తున్నట్టు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు పిల్లి మాదిరిగా వ్యవహరించిన ఆఫీసర్లు ఇప్పుడు కనీసం ఫోన్లు సైతం ఎత్తడం లేదని బూతులు తిడుతున్నట్టు తెలుస్తున్నది. ఇక ఏసీబీ విచారణకు కేటీఆర్ స్వయంగా హాజరు కానున్నారు. ఆయనను అధికారులు ఏ టైంలోనైనా అరెస్ట్ చేశారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో కేటీఆర్కు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఫ్రెండ్స్ ధైర్యం చెప్తున్నట్టు గులాబీ లీడర్లలో డిస్కషన్ జరుగుతున్నది. కేటీఆర్ తల్లి శోభమ్మ, చెల్లి కవిత, పలువురు ఫ్యామిలీ మెంబర్లు ఆయనకు బాసటగా నందినగర్లోని ఇంట్లో ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే సన్నిహిత లీడర్లు సైతం సాధారణ రోజుల కంటే ఎక్కువ టైం ఆయనతో గడుపుతున్నట్టు సమాచారం. ఇక కేసు విషయంలో కేటీఆర్ మాట్లాడుతున్న తీరును గులాబీ లీడర్లు తమ ఇంటర్నల్ మీటింగ్లో తప్పుపడుతున్నారు. పొంతనలేని స్టేట్మెంట్ ఇస్తూ తనంతట తానుగా ఇరుక్కుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన ఆదేశాల మేరకే నాటి మున్సిపల్ సెక్రటరీ నిధులు విడుదల చేశారని తొలుత కేటీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ కేసులో తన వెంట్రుక కూడా పీకలేరని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఏసీబీ కేసును కొట్టివేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్లో మాత్రం ఒప్పందం, నిధుల విడుదల అంశాల్లో తన ప్రమేయం లేదని, అధికారులదే బాధ్యత అనే తీరుగా పేర్కొన్నారు. ఇంతలోనే అదో లొట్టపీసు కేసని సెటైర్లు వేశారు. ఆ తర్వాత ఏసీబీ విషయంలో హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని న్యాయస్థానం కొట్టివేయడంతో వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇలా ఆయన తీరును చూస్తుంటే ఎక్కడో తప్పు జరిగిందనే సంకేతాలు ప్రజలకు వెళ్తున్నాయనే చర్చ గులాబీ లీడర్ల మధ్య జరుగుతున్నది.